ఈ వరల్డ్ లోనే అతి పెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ నైకీ. ఈ కంపెనీ ఒక్క రోజులో దగ్గర 1000 కోట్లు సంపాదిస్తుంది. రొనాల్డో ఇంకా రఫేల్ నడాల్ లాంటి వరల్డ్ క్లాస్ అథ్లీట్స్ ఈ కంపెనీని స్పాన్సర్ చేస్తారు. కానీ మీకు తెలుసా, నైకీ స్థాపించిన అతను తన స్పోర్ట్స్ కెరియర్ లో ఒక ఫెయిల్డ్ అథ్లీట్ గా మిగిలిపోయాడు. తను బిజినెస్ స్టార్ట్ చేసిన మొదట్లో ప్రోడక్ట్స్ ని తన కార్ డిక్కీలో పెట్టి అమ్మేవాడు. ఈ కథ నైకీ యొక్క ఫౌండర్ ఫిల్ నైట్ ది. ఫిల్ నైట్ 1938లో అమెరికాకి చెందిన పోర్ట్లాండ్ ప్రదేశంలో జన్మించాడు. ఫిల్ తన చిన్నప్పటి నుంచే రన్నింగ్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఆ టైంలో తన అల్టిమేట్ గోల్ ఒక గ్రేట్ రన్నర్ అవ్వడం. బాగా ప్రాక్టీస్ చేసి తను తన స్కూల్ మరియు కాలేజ్ లో చాలా రేసెస్ గెలిచాడు. రన్నింగ్ తో పాటు స్టడీలో కూడా టాప్ లో ఉండేవాడు. అలాగే 1962లో MBA పూర్తి చేశాడు. ఫిల్ తన రన్నింగ్ ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. కానీ ఒక రోజు ప్రాక్టీస్ చేస్తూ రియాలిటీ ఎదుర్కొన్నప్పుడు తనకు అర్థమైంది, తను తన స్టేట్ లో మాత్రమే టాప్ అని. మొత్తం కంట్రీలో తనకంటే ఫాస్టెస్ట్ రన్నర్స్ ఇంకా చాలా మందే ఉన్నారు. తనకి ఇప్పుడు 14 సంవత్సరాలు వచ్చాయి. తను ఇంకా హోప్స్ వదిలేసుకున్నాడు. తన రన్నింగ్ కెరియర్ కి అదే ది ఎండ్. ఫిల్ స్పోర్ట్స్ కి దగ్గరగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. ప్రతి రన్నర్ లాగానే రన్నింగ్ షూస్ తోటి ఒక కనెక్షన్ ఉండేది. అప్పుడే ఫిల్ డిసైడ్ అయ్యాడు తను ఒక షూస్ బిజినెస్ చెయ్యాలని. ఫిల్ తన కాలేజ్లో MBA చేసేటప్పుడు ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ ఏముందంటే, షూస్ అమ్మే కంపెనీస్ లో జాపనీస్ కంపెనీ అమెరికన్ షూస్ మార్కెట్ ని బీట్ చేయగలదు అనుకున్నాడు. ఎందుకంటే హై బిల్డ్ క్వాలిటీతో తక్కువ ప్రైస్ కే జాపనీస్ షూస్ అమ్మేవాళ్ళు. కానీ తన కాలేజ్ బేస్డ్ ప్రాజెక్ట్ మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. కానీ తనకు అది తప్ప వేరే దారి లేదు. ఫిల్ జపాన్ లో షూస్ తయారు చేసే ఒక కంపెనీ నుండి షూస్ ఇంపోర్ట్ చేసుకుని అమెరికాలో అమ్మాలని డిసైడ్ అయ్యాడు. షూస్ ని ఒనిట్సుకా అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది. అందుకే ఫిల్ తన మొత్తం సేవింగ్స్ తోని జపాన్ కి బయలుదేరాడు. జపాన్ కి వెళ్లి ఒనిట్సుకా కంపెనీకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మీటింగ్ కి ముందు ఫిల్ బాగా నర్వస్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన లైఫ్ లో ఫస్ట్ మీటింగ్ అది. కానీ ఫిల్ ప్రెజెంటేషన్ టాలెంట్ చూసి ఒనిట్సుకా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అలాగే డీల్ ను కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. కంపెనీ వాళ్ళు తన అడ్రస్ ఇంకా 12 షూ శాంపుల్స్ కి మనీ తీసుకున్నారు. ఆ తర్వాత ఫిల్ అమెరికాకు వచ్చి షూస్ శాంపుల్స్ కోసం వెయిట్ చేశాడు. 4 నెలలు గడిచాయి, కానీ షూస్ రాలేదు. ఫిల్ లెటర్ కి ఆన్సర్ ఇస్తూ ఒనిట్సుకా వాళ్ళు షూస్ త్వరలోనే వస్తాయని చెప్పారు. కానీ రియాలిటీలో అలా జరగలేదు. ఫిల్ మాత్రం నమ్మకాన్ని వదులుకోలేదు. షూస్ వచ్చే వరకు సర్వైవ్ అవ్వడానికి తను ఒక అకౌంటెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు. 1 ఇయర్ అయిపోయింది. ఫిల్ తన నమ్మకాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతున్నాడు. కానీ అప్పుడే జపాన్ నుండి షూస్ వస్తాయి. షూస్ వచ్చినమ్మట్లోనే వాటిని అన్బాక్స్ చేసి తన కాలేజ్ కోచ్ ఫిల్ గవర్నమెంట్ చూపిస్తాడు. అలాగే తన బిజినెస్ ఐడియాని బిల్ కి చెప్తాడు. బిల్ కి ఆ షూస్ ఎంతలా నచ్చాయంటే ఆ తర్వాత రోజే డైరెక్ట్ గా 50% బిజినెస్ పార్ట్నర్ అవ్వమని ఫిల్ కి ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్ విని ఫిల్ సర్ప్రైజ్ అయ్యాడు. ఫిల్ గవర్నమెంట్ తన మొత్తం కోచింగ్ కెరియర్ లో షూస్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి షూస్ డిజైనింగ్ లో ఒక ఎక్స్పర్ట్ అయ్యాడు. అతని ఫోకస్ మొత్తం షూస్ ని తేలిగ్గా చేయడం మీద ఉండేది. తన స్టూడెంట్స్ షూస్ ని తెలియకుండా తీసుకొని వాటిని మోడిఫై చేసి ఇచ్చేవాడు. దాంతో స్టూడెంట్స్ రన్నింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించేది. ఇక ఫిల్ మరియు బిల్ బవర్మన్ ఇద్దరు 50-50 పార్ట్నర్స్ అయ్యి ఒనిట్సుకాకి 300 షూస్ ని పంపమని లెటర్ రాశారు. ఈసారి షూస్ టైం కి వచ్చాయి. ఫిల్ వెంటనే తన అకౌంటెంట్ గా జాబ్ కి రిజైన్ చేశాడు. ఎందుకంటే తన మొత్తం ఫోకస్ బిజినెస్ మీద పెట్టడానికి. షూస్ ని తన హౌస్ బేస్మెంట్ లో ఉంచేవాళ్ళు. మొత్తానికి షూస్ అమ్మే టైం వచ్చింది. వాళ్ళు బ్రాండ్ పేరు బ్లూ రిబ్బన్ అని పెట్టారు. కొన్ని స్పోర్ట్స్ షాప్స్ ని షూస్ అమ్మమని అడిగారు, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఫిల్ దగ్గర కొత్త షాప్ ఓపెన్ చేయడానికి మనీ లేవు. అప్పుడే ఫిల్ కి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ కార్ డిక్కీలో షూ బాక్సెస్ ని ఫిల్ చేసి ఎక్కడైతే అథ్లెటిక్ కాంపిటీషన్ జరుగుతుందో అక్కడికి వెళ్లి షూస్ ని అమ్మేవాళ్ళు. వాళ్ళు రేస్ అయిపోయాక కోచెస్, అథ్లీట్స్ ఇంకా స్పెక్టేటర్స్ తోటి మాట్లాడి వాళ్ళ షూస్ ని ప్రెజెంట్ చేసేవాళ్ళు. దానికంటే ముందు ఫిల్ సేల్స్ జాబ్ కి ట్రై చేశాడు, కానీ అందులో సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాడు. కానీ ఈసారి కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఫిల్ ని షాక్ చేశాయి. వాళ్ళ షూస్ బాగా సేల్స్ తెచ్చిపెట్టాయి. ఫిల్ ఒక అథ్లెట్ కాబట్టి అథ్లెట్స్ యొక్క ప్రాబ్లమ్స్ తనకు తెలుసు. అందుకే ఫిల్ కస్టమర్స్ ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు. కేవలం 2 నెలల్లోనే మొత్తం 300 షూస్ ని అమ్మేశారు. ఈసారి డైరెక్ట్ గా 900 షూస్ ని ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్ళ ఆదాయం కేవలం $2000 మాత్రమే, కానీ ఆర్డర్ మాత్రం $3000 చేశారు. అందుకే ఫిల్ లైఫ్ లో ఫస్ట్ టైం బ్యాంక్ నుండి $1000 లోన్ తీసుకున్నాడు. అంతా బానే ఉందనుకునే టైంలో మొత్తం కథ అంతా రివర్స్ అయిపోయింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో పార్ట్ 2 అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.